ఎవరు ఏదో చెప్పారని ఆ భ్రమలోంచి విడిపించబడండి. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి నలుగుకొట్టబడి బలియాగమై ఆయన నిత్యదేవుడిగా సృష్టికర్తగా మనకు ప్రత్యక్షమై నిత్య జీవనానికి ఇవ్వడానికి వచ్చారు. నిత్య జీవనం ఇవ్వడానికి వచ్చారు. అక్కడ కొంతమంది దుర్బోధ చేసి, కొంతమంది యేసు ప్రభు మీద నెపాలు మోపి యేసు ప్రభుని ఒక పాపంలో ఉన్న వ్యక్తిగా, ఒక చెడు వ్యక్తిగా, ఒక దోచుకునే వ్యక్తిగా నిలబెట్టిన యాయి నిరూపణ కాలేదు. అక్కడ నిరూపణ కాలేదు. వాళ్ళు మోపిన ఏ నేరము కూడా వాళ్ళు నిరూపించలేకపోయారు. కానీ దౌర్జన్యం చేసి అధికారం ఉందని దౌర్జన్యం చేసి యేసు ప్రభుకి శిక్ష వేసినట్లు చేశారు.